దశల వారీగా రుణమాఫీ మొదట లక్ష తర్వాత లక్షన్నర వరకు 2 లక్షల అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసే యోచన. ఒక రైతుకు 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అన్నటువంటిదైతే ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు, వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీ దశల వారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 15 కల్లా రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతో, మంత్రివర్గ సహచరులతో దీనిపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసిన ప్రభుత్వం రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణలో తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీని ప్రకారం సంస్థలకు ఉన్న భూములకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవులో ఉన్నవారికి, ప్రస్తుత మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీలోని ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు ఇట్లా పలు రంగాలకు చెందినటువంటి వారు భూముల తీసుకున్న రుణానికి మాఫీ ఉండదు అన్నటువంటిదైతే ఇదైతే శుభ పరిణామమే అనే చెప్పొచ్చు ఇప్పటికైతే మనకు ఉన్నటువంటి ఈ సమాచారం ప్రకారం. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యాంగ పదవులో ఉన్నవారు కూడా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రాజ్యాంగ పదవుల్లోనే ఉన్నారు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి ప్రస్తుత మాజీ మంత్రులు కూడా మనం చూడొచ్చు. ఇక మాజీ మంత్రులు, ఎందుకంటే మనం చూసిండే మొన్న అఫిడవిట్లు అయితే మనం చూసాం జిందగీ మీడియా మీద దాదాపు కొన్ని వందల మందికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల అప్పులను కూడా రాష్ట్రము ఎవరికి కూడా మనం చూసిండే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ అందరూ కోటీశ్వరులే. కేవలం ఒకరిద్దరు మాత్రమే 10 కోట్లు 5 కోట్లలో ఉన్నారు. వాళ్ళు కూడా 5 కోట్లు 10 కోట్లలోనే ఉన్నారు. అంటే గవర్నమెంట్ లెక్కలకు సంబంధించినటువంటిది మనం తెలుసు. ఈరోజు రేవంత్ సర్కార్ భూముల ధరలు ఎందుకు పెంచుతుందంటే మార్కెట్ విలువ ₹1 ఉంటే ఆడ 10 లక్షలు కూడా లేదు, అంటే గవర్నమెంట్ విలువ అనే పెంచుతుంది. అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూపించిందే 5 నుంచి 10 కోట్లు ఉందనుకుంటే వాళ్ళ ఆస్తి దాదాపు 100 కోట్లు ఉన్నట్టు అని చెప్పొచ్చు అనమాట.